పెళ్ళి అయిపోయినాక రావద్దని చెప్తే కూడా మా అమ్మాయి మా మిస్సెస్ పిలిపించింది సార్ ముగ్గురిని. పెద్ద కూతురు వివాహం ఎప్పుడు జరిగింది? ఏ రోజు జరిగింది? 10 తారీఖు అయింది. 10 తారీఖు హైదరాబాద్ పోయారు సార్. మళ్ళీ పోయిన వేరే వాళ్ళ పెళ్లికి వచ్చారు. మళ్ళీ వాళ్ళ పెళ్లికి వస్తే పిలిపియక అని చెప్తే నాకు తెలియకుండా పిలిపించారు సార్. పొద్దుగా నేను 5 గంటల బస్కి ఎక్కించిన. ముగ్గురికి కూడా చదువు తప్ప వేరే లోకం లేదు. చదువులో పాదరసమే. ఎవరి జోలి పట్టించుకోని ముత్యాల్లాంటి బిడ్డలని గ్రామస్తులు అంటున్నారు. ఎంతసేపు చదువు 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 అంటూనే ఉండేవారని వారు గుర్తు చేసుకుంటున్నారు. ఎప్పుడూ రైల్లోనే వచ్చి రైల్లోనే వెళ్లేవారు ఈ అమ్మాయిలు. ఈసారే బస్సెక్కారు. అదే చివరి యాత్ర అయిపోవడం కుటుంబంలోనే కాదు గ్రామంలోనే విషాదం నింపింది. చాలా బంగారం లాంటి పిల్లలు అలా చూసి అందరం మురిసిపోతుంటే ఆడపిల్లలు అంటే ఇట్లుండాలని చాలా ఎడ్యుకేషన్ లో ఇట్లా చాలా బాగున్నారన్న పిల్లలు. మేమందరం మా పిల్లలు అనుకుని ఉంటామన్న. వాళ్ళ అక్క పెళ్లి రీసెంట్ గా 1 month కూడా ఓన్లీ 15 days అయింది. ఒక్క పెళ్లికి వచ్చి నిన్న సండే ఉండి ఒక్కరోజు చాలా కలిసి కట్టుకుంటుంటారు. హాస్టల్ చదువు ఓన్లీ ఎడ్యుకేషన్ ఒక్కటే ఉంటుంది వాళ్ళది. ఏది బయట ఎక్కడ పిల్లలు అక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ ఎమ్మడి తిరగడం ఏముండదు. కానీ ఎప్పుడు ట్రైన్కి వచ్చేవాళ్ళు కానీ కిస్మత్ బస్కి వచ్చారు. ముగ్గురూ కూడా నాన్న కుట్టిలే. నాన్న ఎల్లయ్య గౌడ్ అంటే ఎడతెగని మమకారం. ఎల్లయ్య గౌడ్కి కూతుళ్లే సర్వస్వం. ఎంత అప్పైనా బిడ్డలను వారు కోరిన చదువులు చదివించి